హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న చారిత్రక కట్టడాలు ఎన్నో రహస్యాలను దాచుకొని ఉన్నాయి. అత్యంత పురాతన సంస్కృతి గల మన భారతదేశంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి టాప్ 5 పురాతన ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దేవాలయాలు కట్టిన తీరు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే నెంబర్ 1, కోనార్క్ సన్ టెంపుల్. ఈ ఆలయాన్ని గంగ వంశానికి చెందిన రంగుల నరసింహదేవ అనే రాజు కట్టించినట్లు అక్కడ దొరికిన కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ గుడిని 7 గుర్రాలు 24 చక్రాలు ఉన్నటువంటి రథంలాగా కట్టించారు. అయితే ఈ ఆలయంలో ఉన్న కొంత భాగాన్ని 17వ శతాబ్దంలో కూల్చివేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ కూల్చిన చోట ఏకంగా 52 టన్నుల అయస్కాంతం ఉండేదని, ఈ అయస్కాంతం గుడిలోని విగ్రహాన్ని గాలిలో తేలేలా చేసేదని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఈ అయస్కాంత నిర్మాణాన్ని ఎవరు కూల్చారు, ఎందుకు కూల్చారు అన్న విషయం ఎవరికీ తెలియదు. అంతేకాదు, ఈ గుడిలో ఉండే రథచక్రాలలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. ఎందుకంటే అవి సన్ డయల్స్. ఈ సన్ డయల్స్ ఇప్పటికీ ఖచ్చితమైన టైంని చూపిస్తాయంటే మన భారతదేశ నైపుణ్య నిర్మాణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. నెంబర్ 2, బృహదీశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరుకి అతి సమీపంలో ఉన్న ఈ గుడిని కట్టి సుమారు 1000 సంవత్సరాల పైమాటే. ఈ గుడిని చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళుడు కట్టించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ గుడిని కుంజర రాజరాజ పైరందరాజన్ అనే వాస్తుశిల్పిచే ఆగమ శాస్త్రం ప్రకారంచే నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ గుడిని మొత్తం గ్రానైట్ రాళ్లతో కట్టినట్లు తెలుస్తుంది. ఈ గుడి గాలి గోపురం పైన గుండ్రటి కట్టడం ఒక్కటే 80 టన్నులు ఉంటుంది. ఈ గాలి గోపురం ఎత్తు 216 అడుగులు. క్రేన్లు, మిషన్లు, ఎటువంటి పరికరాలు లేని ఆ కాలంలో ఇంత బరువైన రాయిని అంత పైకి ఎలా పెట్టారు అన్నది ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఇక 3వది, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో లేపాక్షిలో ఉంది. ఈ గుడిని క్రీస్తు పూర్వం 1530లో విజయనగర రాజులు కట్టించినట్లు అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ గుడి మొత్తం 70 స్తంభాలతో ఉంటుంది. అయితే వీటిలో ఒక స్తంభం మాత్రం గుడిలో నేలకు తగలకుండా గాలిలో వేలాడుతూ ఉంది. ఈ వింతను చూడడానికి చాలా ప్రదేశాల నుండి టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. ఎంతో బరువైన ఈ స్తంభం ఎలా వేలాడుతుంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యంగానే ఉండిపోయింది. అయితే 1930లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ వింత స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ స్తంభానికి నేలకి ఉన్న ఖాళీని ఫిల్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ఆలయ కట్టడం బీటలు పారడం గమనించి ఆ పనిని విరమించుకున్నారు. అయితే ఇదే ఆలయంలో ఒక ఖాళీ పెద్ద ముద్ర ఉంది. ఈ పాదముద్ర పొడవు సుమారు 3 అడుగులు ఉంటుంది. అంత పెద్ద పాదముద్ర ఎవరిది, అక్కడికి ఎలా ఏర్పడింది అనేది కూడా మిస్టరీగానే ఉండిపోయింది. నెంబర్ 4, కైలాస టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల వద్ద ఉంది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టారు అనడానికి సరైన ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని అష్టకుట రాజ్యానికి చెందిన రాజులు కట్టించినట్లు చెప్తున్నారు. ఈ ఆలయం మొత్తం ఒకే రాయితో కట్టారు. ఈ ఆలయాన్ని ఒకే గ్రానైట్ కొండపై చెక్కుకుంటూ వచ్చినట్లు చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చేసిన పైకప్పు గల ఆలయం. ఆలయం కట్టడానికి సుమారు 4 లక్షల టన్నుల రాయిని చెక్కి పడేసినట్లు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం కేవలం సుత్తులతో ఇంత గొప్ప శిలా సౌందర్యాన్ని కలిగిన ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా కట్టారన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. నెంబర్ 5, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టారన్నది మాత్రం ఇంకా కూడా మిస్టరీగానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయంలో సుమారు $22 బిలియన్ విలువ చేసే
బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఈ సంపద మొత్తం ఆ గుడి నేలమూలగలో ఉన్న కేవలం 5 గదులలో నుంచి తీసినవి మాత్రమే. ఇంకా తెరవనివి 3 గదులు ఉన్నాయి. కానీ వాటిలో ఒక గది తలుపులపై పెద్ద పెద్ద సర్పాలతో కూడిన నాగబంధం వేసి ఉంది. ఆ తలుపులను తీయాలి అంటే నాగబంధం తెలిసిన వారు మాత్రమే తీయగలరు. అలా కాదని బలవంతంగా తెరిస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని పురాణాలలో ఉంది. ఇంతకీ ఆ గదిలో ఏముంది, నాగబంధం ఎవరు వేశారు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది.